నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని బయటపేటలో పారిశుద్ధ్యం పూర్తిగా పడక వేసింది. ఒకవైపు మున్సిపల్ అధికారులు పట్టణాన్ని నందనవనంగా మారుస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తుంటే, క్షేత్రస్థాయిలో దళిత వాడల్లోని ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ దారుణ పరిస్థితులపై స్థానిక సచివాలయాన్ని ముట్టడిస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఐద్వా మరియు డివైఎఫ్ఐ సంఘాలు హెచ్చరించాయి. ఇదే సమయంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పనితీరుపై నాయకులు విమర్శలు గుప్పించారు. మొన్నటి బనగానపల్లె సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ కమిషనర్ను పొగడ్డం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. ప్రశంసలు దక్కించుకునే ముందు క్షేత్రస్థాయిలో దళిత వాడల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని బయటిపేటలో అట్టడుగు వర్గాల జీవన పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత వాడలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు మండిపడ్డారు. నెలల తరబడి ఇక్కడ డ్రైనేజీ కాలువలు తీయకపోవడం, చెత్తను తరలించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పారిశుద్ధ్య పనులు కూడా చేయకపోవడంతో స్థానిక ప్రజలే స్వయంగా మురుగు కాలువలు శుభ్రం చేసుకుంటూ చెత్తను తీసుకువెళ్లి మద్దిలేరు వాగులో పారబోసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. దోమల వ్యాప్తి పెరిగిపోయి స్థానికులు టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాల బారిన పడుతున్నారని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. తాగునీటి కొరత, రేషన్ కార్డుల పెండింగ్, ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు కరెంటు సమస్యలతో బయటిపేట దళితులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోతే స్థానిక వార్డు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుల్లా నరసింహులు, చిరు వెంకట్, మరియమ్మ, సుజాతమ్మ, వెంకటమ్మ, లచ్చమ్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. మాది బయటపేట ఆంజనేయ స్వామి టెంపుల్. మాకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రావడం లే కాలువలు దబ్బనికి. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఫోటోలు తీసుకొని, ఏం నాయన కొంచెం లోతుగా తీయండి, లేకుంటే ఆ కర్ర నాకనియండి తీర్చానని కూడా అడిగిన. మున్సిపాలిటీ వాళ్ళని కూడా అడిగిన, ఇవన్నీ పడగొట్టండి అప్పుడు మేము వచ్చి తీర్చామని మున్సిపాలిటీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇవన్నీ 6 నెలల నుంచి నేనే దొబ్బుతున్నా. ఈ పక్క ఆ పక్క బొంగుకు బొంగు కట్టుకొని దొబ్బుకుంటున్నాం. ఆ చెత్త మాత్రం ఎత్తుతున్నాం. కనీసం ఆ కర్ర అయినా ఇవ్వండి, నేను తీసేసుకుంటానని కూడా అడిగిన. వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. వచ్చారు, ఫోటోలు తీసుకుంటారు, అక్కడ కూర్చొని ఇంకా మేము ఇంతే, మేము చేసేది ఇంతే అని చెప్తున్నారు. సార్ దయచేసి మా వార్డుకు ఏదో ఒక చర్య తీసుకోవాలని అడుగుతున్నాం. చెత్తకు రావడం లే, కాలువలకు రావడం లే. మా చెత్త మేమే తీసుకుంటున్నాం, మా కాలువలు మేమే. ఏమంటే ఒకటి సార్, మేము బీదోళ్ళం కాబట్టి ఇట్లా కాలువల మీద కట్టుకున్నాం బాత్రూములు. ఆ బాత్రూములు కట్టుకున్నారు కానీ అది ఎప్పటి నుంచే ఉంది, ఇప్పుడు పెట్టినది కాదు. ఇన్నాళ్ళు దొబ్బినారు అంత బాత్రూములు. ఇప్పుడు మేము కొత్తగా వచ్చినాము, మేము పుట్టక ముందు నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఏమో కొత్త పద్ధతి ఏం చెప్తున్నారు, మీరు బాత్రూములు వలగొట్టాల. బాత్రూములు వలగొడితే మేము అప్పుడు వచ్చి తీర్చామంటారు. అది మేము కలెక్టర్ కాడ నుంచి తెచ్చుకున్నామంటారు. మాకెవరు తెలియదు. ఏమన్నా అంటే సచివాలయం కాదు చెప్పుకో మామీని అంటున్నారు మున్సిపాలిటీలు. ఏం భయం లేదు, చెప్పుకోండి, మీరు బాత్రూములు తీర్చే మేము వచ్చి దొక్కుతామంటున్నారు సార్. ఇది పరిస్థితి. లేకుంటే మాకని ఏమన్నా పనులు మేమన్నా చేసుకుంటాం. పనులు కూడా లేవు, మాకేం లేవు. ఇచ్చిన వాళ్ళు ఊక వచ్చారు, కొద్దిసేపు కూర్చుంటారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కసుబండి వేసుకుని రావడం కాలువలని నిలబడిపోయి ఈజీలు దోమలు ఎక్కువ అయిపోయినాయి సార్. మేమే దబ్బుకుంటున్నాం సార్, కసి ఎక్కువై. ఇట్లా 6 నెలల నుండి సార్. మాకు దయచేసి బయటపేటకు మున్సిపాలిటీ అనేది రావటం లేదు. చాలా కాలువలు గలీజ్ అయిపోయినాయి. మేము లేబర్ వాళ్ళం, సీకట్లు వేసి మేము పనులో పోయేటోళ్ళం. పొద్దున్న లేసి ఈగలతో నిద్ర లేక పిల్లల తలలో అల్లాడిపోతున్నాం. మా బయటపేటకు దయచేసి మీరు చర్య తీసుకుంటే కాలువలు మురిగి రోడ్డు మీద పారి పీతి గొజ్జలతో సహా తొక్కుకుంటూనే పోతుండం. మేము అన్నం పెట్టాలి నాలా. మేము ఒక మనుషులమే కదా, లేబర్ వాళ్ళమైనా మేము మనుషులమే కదా. మాకు కొంచెం అనేది ఉంటది కదా. దయా దాక్ష్యం కలిసి మున్సిపాలిటీలను బయటపేట వార్డుకు పంపించాలని మేము కోరుతుంటాం మిమ్మల్ని. సామాజిక శంకరావం పేరు మీద దళిత వాడలు ఈరోజు పర్యటిస్తా ఉన్నాము. దళిత వాడల్లో డెవలప్మెంట్ ఉందా లేదా అనే ఆలోచనతో ఈరోజు పర్యటిస్తా ఉన్నాము.
డైలీ మున్సిపల్ కమిషనరు ఉదయాన్నే లేస్తాడు, మొత్తం వార్డు పర్యటన చేస్తుంటారు, సెంటర్ పర్యటన చేస్తుంటాడు, సంజీవర్ గేట్ చూస్తూ ఉంటాడు, రోడ్లు అయితే పరిశీలన చేస్తూ ఉంటాడు. అధికార పార్టీ నాయకులు కూడా మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా గలీజ్ అనేదే లేకుండా క్లీన్గా పెడతాం నంద్యాల టౌన్ను అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న కూడా పర్యటనలు చూసి యువ నాయకులు, టీడీపీ యువ నాయకులను మేము ఈరోజు అడుగుతా ఉన్నాము, ముందు దళిత వాడాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఈరోజు 1వ వార్డు కానీ ఈరోజు ఈ బయటపేట కానీ దళితులు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. కూలికి నాలుగు బ్రతుకులు వీళ్ళవి. చీకట్లో లేసి ఏదో ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్లు వేరుకొని జీవనం కొనసాగించే బ్రతుకులు ఇవి. నెలల తరబడి మున్సిపాలిటీ వాళ్ళు కసు తీసుకొని రాకపోయి, కాలువలు తీయనికి రాకపోతే ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ సంపాదన మొత్తం రోగాలకు పెట్టాలనా? ఇప్పటికే డెంగ్యూ జబ్బులు, మలేరియా, టైఫాయిడ్ జబ్బులు వచ్చి ఈరోజు హాస్పిటల్లో తిరగలేక అల్లాడే ఈ జనాల పరిస్థితి ఏంటని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. కాలువలు మీరు గమనించినట్టయితే కాలువ 3 లోతు ఉంటే దగ్గర 1 అడుగు ఇసుక ఉంది. ఈరోజు ఇసుక ఉంది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళే కసు తీసుకొని పోయి మధ్యలో భాగంలో పడేసుకోవాలా, వీళ్ళే కాలువలు తీసుకోవాలా. ఆ పరిస్థితి ఈరోజు దాపరిచిందంటే ఇంకా కూటమి ప్రభుత్వంలో దళిత వాడల మీద ఎంత ప్రేమ ఉందో మనం ఆలోచించాలా. దళితులు అంటే ఇంత చిన్న చూపు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.